హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏవిఎన్ కాన్సెప్ట్స్. ఫ్రెండ్స్ చూడండి, మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము మనకి వాట్సాప్ గవర్నెన్స్ అని చెప్పేసి తీసుకొచ్చిందనమాట. ఇక నుంచి మీరు వాట్సాప్లోనే సేవలను పొందవచ్చు. ఇదివరకు మీకు ఏది కావాలన్నా, క్యాస్ట్ ఇన్కమ్ కావాలన్నా, బర్త్ సర్టిఫికేట్ కావాలన్నా, రెవెన్యూకి సంబంధించిన డాక్యుమెంట్స్ కావాలన్నా గవర్నమెంట్ ఆఫీసులు చుట్టూ తిరిగేవారు కదా. ఇప్పుడైతే ఆ అవసరం లేదన్నమాట. మొత్తం మనము వాట్సాప్లోనే మనమైతే ఈ సేవలన్నీ పొందవచ్చు అన్నమాట. ఓకే, ఈ సేవలన్నింటినీ మనము వాట్సాప్లోనే పొందవచ్చు. ఇప్పుడు ప్రజెంట్ అయితే మనకి 161 సేవలు అందుబాటులో ఉన్నాయన్నమాట. రెండో విడతలో భాగంగా ఇంకొక 360 సేవలకు పైగా తీసుకొస్తారని చెప్పేసి చెప్తున్నారు. టోటల్గా 500 సేవలు అయితే వనమిత్ర పేరుతో అయితే ఈ సేవల్ని అందుబాటులో ఉంచారన్నమాట. దీనికి ఒక నెంబర్ అయితే ఇచ్చారనమాట, మీకు డిస్ప్లే చేస్తాను. సరే, వాట్సాప్ అయితే ఓపెన్ చేద్దాం. ఆ చాట్ బోట్ అనేది ఏ విధంగా మనకి వర్క్ అవుతుందో చూద్దాము. ఓకేనా, బ్యాక్ వచ్చేస్తున్నాను, వాట్సాప్ ఓపెన్ చేస్తున్నాను. నేను సేవ్ చేసుకున్న ఏపీ గవర్నమెంట్. ఓకే, నెంబర్ అయితే ఫస్ట్ సేవ్ చేసుకొని, ఓకేనా, ఈ విధంగా సేవ్ చేసుకొని చూడండి. మీకు నెంబర్ అయితే పెడతా, 9552300009. ఓకేనా, జస్ట్ మీరు హాయ్ అని టైప్ చేసి వాళ్ళకి సెండ్ చేయండి ఇలా. ఓకేనా, సెండ్ చేస్తే మనకి చూడండి ఒక ఓపెన్ అవుతుంది, వెయిట్ చేయండి, చూడవచ్చు. మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పౌర సహాయక సేవ మనమిత్రకు స్వాగతం. మీ సౌకర్యమే మా ప్రాధాన్యం. ప్రజల చేతిలో ప్రభుత్వం. మీకు అవసరమైన వివిధ పౌర సేవలకు సులభంగా మరియు సమర్థవంతముగా సేవలను అందించేందుకు నిబద్ధతతో ఉన్నాము. దయచేసి మీకు కావలసిన పౌర సేవను ఎంచుకోండి అని చెప్పేసి ఇలా వస్తుందన్నమాట. సేవను ఎంచుకోండి అని ఉంటుంది, దీనిపైన క్లిక్ చేయండి. ఓకేనా, నెక్స్ట్ పౌర సేవలలో ఒక దానిని ఎంచుకోండి. దయచేసి ఒక సేవను ఎంచుకోండి అని చెప్పేసి వస్తుంది. దీనిపైన ఇట్లా ట్యాప్ చేయండి. చేయగానే చూడవచ్చు, మీరు దేవాలయాలకు సంబంధించి మనము దర్శనం టికెట్లు బుక్ చేసుకోవాలన్నా, అదేవిధంగా ఫిర్యాదులు ఏమైనా చేయాలన్నా కానీ ఫిర్యాదు పరిష్కరణ సేవలు, అదేవిధంగా ఏపీఎస్ఆర్టీసీ మనకి టికెట్ బుకింగ్స్, బస్ టికెట్స్ బుక్ చేసుకోవాలన్నా, అదేవిధంగా ఎలక్ట్రిసిటీ బిల్ పే చేయాలన్నా, అలాగే సిఎంఆర్ఎఫ్ సేవలు, సిడిఎంఏ, అలాగే రెవెన్యూ సేవలు, ఆరోగ్య కార్డు సేవలు, అదేవిధంగా పోలీస్ శాఖ సేవలు అని చెప్పేసి మనకైతే ఇవైతే అవైలబుల్గా ఉన్నాయి. ఇంకో 360 సేవలు అయితే నెక్స్ట్ రెండో విడతలో భాగంగా వస్తాయి అన్నమాట. ప్రస్తుతానికైతే ఈ సేవలు మనకు అందుబాటులో ఉన్నాయి. మనం ఇది ఎలా వర్క్ అవుతుందో కూడా చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, మీరు దేవాలయానికి సంబంధించి నేను ఒక దర్శనం టికెట్ బుక్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే, అయితే చూడండి, జస్ట్ మీకు చూపించడం కోసం ఇక్కడ దేవాలయ బుకింగ్ సేవలు అని చెప్పేసి ఉంది కదా, దీనిపైన ఇలా ట్యాప్ చేయండి. ట్యాప్ చేస్తే కనుక ఇక్కడ శ్రీశైలము, కాణిపాకము, సింహాచలము, విజయవాడ, అన్నవరము, ద్వారకా, తిరుమల, ఇలా రకరకాల టెంపుల్ అయితే ఉంటాయన్నమాట. మీరు ఏ టెంపుల్ దర్శనం చేసుకోవాలనుకుంటున్నారో దానిపైన జస్ట్ ట్యాప్ చేయండి. నేను ఇక్కడ విజయవాడ అని ఉంది కదా, మీకు జస్ట్ చూపించడం కోసం దీనిపైన క్లిక్ చేస్తున్నాను. ఓకేనా, క్లిక్ చేయగానే కిందికి ఇలా స్క్రాల్ చేస్తే ఇక్కడ చూడండి, భక్తి దర్శనము, దేవాలయ సేవ, దేవాలయ దానాలు అని ఉంటుంది. ఇక్కడ భక్తి దర్శనం అనే దానిపైన నేనైతే ట్యాప్ చేస్తాను. నిర్ధారించండి అని వస్తుంది, దీనిపైన క్లిక్ చేయండి, వెయిట్ చేయండి. మనకి ఇంకొకటి అయితే ఓపెన్ అవుతుంది. వాళ్ళకి వెళ్ళింది, సెండ్ చేసాము. ఓకే, ఇప్పుడైతే దర్శనం చేయండి అని చెప్పేసి మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఓకేనా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆలయ దర్శనం సేవను ఎంచుకున్నందుకు ధన్యవాదాలు. దయచేసి తదుపరి ప్రక్రియ చేయడానికి దర్శనం చేయండి పై క్లిక్ చేయండి అని చెప్పేసి వస్తుంది. ఇక్కడ దర్శనం చేయండి అంతా దీనిపైన ట్యాప్ చేశారనుకోండి, ఇక్కడ చూడవచ్చు ఏ దర్శనమో ఎంచుకోండి అని చెప్పేసి మనకి అంతరాయల దర్శనం అని చెప్పేసి వస్తుంది. శ్రీ అమ్మవారి అంతరాయల దర్శనం 500 రూపాయలు అనమాట. మనకి ఇందులో 2 స్మాల్ లడ్డూస్ విల్ బి ఇష్యూడ్ అట్ స్కానింగ్. 500 రూపాయలు ఈ దర్శనానికి అవుతుందంట. మనకి 2 లడ్డూస్ కూడా ఇందులో ఇష్యూ ఇస్తారంట. ఓకేనా, నెక్స్ట్ మనకి ముఖమండప దర్శనము, అదేవిధంగా శీఘ్ర దర్శనం అని చెప్పేసి ఉందన్నమాట. ఓకేనా, అయితే మీరు ఇందులో ఏ దర్శనం అయితే అది చూజ్ చేసుకోండి. ఓకేనా, ఎంచుకోండి. ఓకే, నేనైతే ఇది అంతరాయల దర్శనం అని చెప్పేసి పెట్టా. అయితే అందుబాటులో ఉన్న తేదీల్లో ఒక దాన్ని ఎంచుకోండి అని చెప్పేసి వస్తుంది. తేదీ ఎంచుకోండి అని దానిపైన ఇలా ట్యాప్ చేయండి. ట్యాప్ చేసినట్లయితే మీకు ఎప్పుడైతే మీకు వీలు పడుతుందో అప్పుడు దాన్ని బట్టి మీరు డేట్ అనేది సెలెక్ట్ చేసుకోండి. నేనైతే 12న పెట్టా, జస్ట్ చూపించడం కోసమే. ఓకే, నెక్స్ట్ మీకు అందుబాటులో ఉన్న సమయం ఎంచుకోండి అని చెప్పేసి వస్తుంది. ఈ విధంగా ఎప్పుడు ఏ టైంలో అయితే అందుబాటులో ఉన్నాయి ఆ సమయం అయితే ఇక్కడ వస్తుంది అనమాట. ఇక్కడ చూడవచ్చు, సమయం 1:31 మధ్యాహ్నం 1:30 నుంచి సాయంత్రం 5:30 లోపు మనకి అందుబాటులో ఉన్నాయని చెప్పి చూపిస్తుంది. నెక్స్ట్ 5:30 నుంచి 8:45 వరకు 499 స్లాట్లు అయితే ఉన్నాయంట. అయితే మనకి ఏ టైం అయితే మనకి వీలుగా ఉంటుందో ఆ టైం అయితే మీరు ముందే చూజ్ చేసుకోండి. ఈ విధంగా చూజ్ చేసుకున్నాక కొనసాగించండి అని వస్తుంది, దీనిపైన క్లిక్ చేయండి. ఓకేనా, క్లిక్ చేసినాక ఇక్కడ వ్యక్తి సంఖ్య అని చెప్పేసి ఉంటుంది, దీనిపైన క్లిక్ చేసి మీరు ఎంతమంది దర్శనం చేసుకుంటున్నారనే దానిపైన క్లిక్ చేయండి.
ఫర్ సపోజ్ నేను ఒకటి పెట్టా, అయితే ఇక్కడ పేరు, పుట్టిన తేదీ ఈ విధంగా ఇచ్చి ఓకే చేయండి. ఓకే చేసిన తర్వాత లింగము ఫోటో ఐడి ప్రూఫ్ అని ఉంటుంది. ఇక్కడ పాన్ కార్డ్ అయితే పాన్ కార్డు, ఆధార్ కార్డు అయితే ఆధార్ కార్డు, ఏదైతే అది సెలెక్ట్ చేసుకున్నారో దాని తాలూకా నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలన్నట్టు. ఓకే, ఈ విధంగా ఎంటర్ చేసినాక ఇక్కడ చూడండి భవిష్యత్తు ఉపయోగం కోసం డేటా సేవ్ చేసుకోండి అని చెప్పేసి వస్తుందన్నమాట. ఇక్కడ ఆప్షనల్ మాత్రమే, కొనసాగించడం ఉంటుంది. నెక్స్ట్ దీనిపైన క్లిక్ చేశారంటే కనుక చూడండి దర్శనం రకము అంతరాయాల దర్శనము 12th ఫిబ్రవరి వెన్స్డే, వ్యక్తుల సంఖ్య 1, టికెట్ ధర 500, మొత్తం సొమ్ము 500 అని చెప్పేసి వస్తుంది. కాయపరచండి, కన్ఫర్మ్ చేసుకోండి. ఓకేనా, కన్ఫర్మ్ చేసుకున్నట్లయితే నెక్స్ట్ మనకి ఇంకోటి ఓపెన్ అవుతుంది. ఓకేనా, ఇక్కడ చూస్తే కనుక దయచేసి మీకు కావాల్సిన చెల్లింపు పద్ధతిని ఎంచుకోండి అని చెప్పేసి వస్తుంది. యూపీఐ చెల్లింపులు అని ఉంటుంది. దీనిపైన క్లిక్ చేస్తే కనుక మీకు నెక్స్ట్ మనకి పేమెంట్ మోడ్ అనేది ఓపెన్ అవుతుంది. వెయిట్ చేయండి. ఇక్కడ చూడండి రివ్యూ అండ్ పే అని చెప్పేసి ఉంటుంది. కానీ పే నౌ అని క్లిక్ చేశారనుకోండి మీకు ఇక్కడ ఈ విధంగా చూడొచ్చు. వాట్సాప్ ద్వారా కూడా పే చేయొచ్చు. కాబట్టి వాట్సాప్ ఓపెన్ అవుతుంది, గూగుల్ పే, ఫోన్పే, పేటీఎం, అలా మీ పేమెంట్ మోడ్ అనేది సెలెక్ట్ చేసుకొని పేమెంట్ అయితే చేయొచ్చు. ఓకేనా, మీరు దేనిపైన మీరు నచ్చిన పేమెంట్ మోడ్ సెలెక్ట్ చేసుకొని పేమెంట్ అయితే చేయొచ్చు అన్నమాట. అదే విషయం. ఓకేనా, ఈ విధంగా మీరు ఇందులో అందుబాటులో ఉన్న సేవలన్నింటినీ కూడా వినియోగించుకోవచ్చు అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరితో కూడా షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ నోటిఫికేషన్ పొందడానికి నా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అక్కడ ఉన్నటువంటి బెల్ సింబల్ పైన క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. అప్పుడు మాత్రమే నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుందన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.